బంగ్లాదేశ్లో ఎంతో మంది హిందువుల ప్రాణాలు తీశారు. కానీ ఆ రోజు కమ్యూనిస్టులకు సోనియా గాంధీకి రవ్వంత కూడా బాధ అనిపించలేదు. పహల్గామ్లో నీ మతం ఏంటి అని అడిగి చంపారు. రవ్వంత బాధ అనిపించలేదు, నిరసన తెలియజేయాలనిపించలేదు. కానీ ఈ రోజు ఖమేనీ మరణానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు, బాధపడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నిజంగా వీళ్ళు ప్రతిపక్షమా లేకపోతే దేశద్రోహులా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆంధ్ర నెల్లూరులో ఖమేనీ మరణానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలలో కమ్యూనిస్టులు కూడా పాల్గొన్నారు. ఇస్లామిక్ తీవ్రవాదులు, జిహాదీలు దేశంలో ప్రతి మూలలోకి ప్రవేశించారు. హిందువులు ఇంకా నిద్రపోతున్నారు. ఖమేనీ మరణంపై మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండడాన్ని సోనియా గాంధీ కూడా తీవ్రంగా ఖండిస్తుందట. ఇరాన్ పై భారత ప్రభుత్వం వహించిన మౌనంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని డిమాండ్ చేస్తుందట. బంగ్లాదేశ్ హిందువులపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ ఖమేనీ మరణాన్ని ఖండించాలని డిమాండ్ చేస్తోంది. హిందువుల మారణ హోమాన్ని ఎందుకు విస్మరించారు? అంతేకాదు, ప్రధాని ఇజ్రాయిల్ పర్యటన తర్వాతే యుద్ధం ఆందోళనకరంగా ప్రారంభమైందని మరియు ఇరాన్ కాశ్మీర్ విషయంలో మనకు సహాయం చేసిందని సోనియా గాంధీ అంటున్నారు. ఒక వర్గాన్ని సంతృప్తిపరచడానికి బుజ్జగింపు రాజకీయాలు మొదలుపెట్టారా? ఛీ, నిజంగా ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు.